షాక్ వేవ్ ఎఫెక్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా మీరు అయితే కంట్రోల్ వై నొక్కి సాలిడ్ లేయర్ని అయితే తీసుకోండి. నేను రీనేమ్ చేసుకుంటున్నాను. 1920 ఇంటూ 1080 పిక్సెల్స్లో అయితే తీసుకుంటున్నాను. ఫ్రాక్టల్ నాయిస్ ఎఫెక్ట్ని అయితే నేను అప్లై చేస్తున్నాను. ఈ విధంగా కనబడుతుంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఫ్రాక్టల్ నాయిస్లో బేసిక్ నుండి డైనమిక్ ప్రోగ్రెసివ్ అని చేంజ్ చేయాలి అండ్ ఇన్వర్ట్ చేయాలి. ఈ విధంగా లేయర్ అయితే కనబడుతుంది. ఇప్పుడు మనం బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటున్నాను. కాంట్రాస్ట్ ఈ విధంగా ఉండేటట్టు అయితే నేను సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళి ఇక్కడ స్కేలింగ్ కూడా ఉంటుంది. ఇది మనం తర్వాత సెట్ చేసుకుంటాం అన్నమాట. తర్వాత సబ్ సెట్టింగ్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇందులో పార్టికల్స్ ఉంటాయి కదా, అవి సెట్టింగ్స్ చేసుకోవడానికి చూడండి వేరియేషన్ వస్తుంది. ఈ విధంగా మీరు ఎంత ఎక్కువగా పెట్టుకుంటే ఆ విధంగా కనబడుతుంది. మీకు తగినట్టుగా సెట్ చేసుకోండి. ఇది స్కేలింగ్. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత దీనికి మనం ఒక మాస్క్ అయితే ఇచ్చుకోవాలి. ఈ విధంగా మాస్క్ అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చామంటే ఇది మూవ్ చేయడానికి ఈ విధంగా వస్తుంది అన్నమాట. నేనేంటంటే మాస్క్ పాత్ అండ్ మాస్క్ ఫెదర్ని యానిమేట్ చేస్తాను. ఆల్రెడీ కీ ఫ్రేమ్స్ అయితే తీసుకున్న తర్వాత దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చి కొంచెం ముందుకి ఈ విధంగా వచ్చేటట్టు అయితే నేను యానిమేట్ చేస్తాను. ఇక్కడ కీ ఫ్రేమ్ అయితే క్రియేట్ అయ్యింది. ఇలా క్రియేట్ చేసిన తర్వాత అలాగే మాస్క్ ఫెదర్ని కూడా యానిమేట్ చేయాలి. ఇలా కనిపించేలాగా యానిమేట్ చేయాలి. ఈ యానిమేషన్ బేసిక్ యానిమేషన్ అయితే వస్తుంది. నేను మాస్క్ ఎక్స్పాన్షన్ కూడా నేను యానిమేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా లైట్గా, మరీ ఎక్కువ కూడా కాదు. నెక్స్ట్ నేను ఫ్రాక్టివ్ నాయిస్లోనే బ్రైట్నెస్ అనేది ఉంటుంది. ఆ బ్రైట్నెస్ కూడా నేను యానిమేట్ చేస్తాను. క్యూ ప్రెస్ చేశారంటే అన్ని కీ ఫ్రేమ్లు ఒకటేసారి కనిపిస్తాయి. కొంచెం ముందుకు వచ్చి బ్రైట్నెస్ కొంచెం పెంచుతాను. పెంచి లాస్ట్కి వచ్చేటప్పటికి బ్రైట్నెస్ మొత్తం డిసప్పేర్ అయిపోయేటట్టు చేస్తాను. చూడండి ఈ విధంగా డిసప్పేర్ అయిపోతుంది. మనం ఇలా ఉన్నప్పుడు మనం ఆఫ్సెట్ని కూడా యానిమేట్ చేయాలి. ఇప్పుడు యూ నొక్కండి 2 times, దెన్ ఆఫ్సెట్ అనేది ఈ విధంగా కనబడుతుంది. నేను ఏం చేస్తానంటే ఈ ఆఫ్సెట్ అనేది ఈ విధంగా కిందకి యానిమేట్ చేస్తాను అన్నమాట. ఈ విధంగా డిసప్పేర్ అయిపోతుంది. మళ్ళీ చూడండి మూమెంట్ ఇచ్చాను అనమాట. జస్ట్ దానికి ఇలా ఇచ్చిన తర్వాత నాకు ఇందులో కూడా ఎవల్యూషన్ అనేది ఒక సెట్టింగ్ ఉంటుంది. ఆ సెట్టింగ్ని యానిమేట్ చేస్తాను. ఆల్ట్ పట్టుకొని స్టాప్ వాచ్ని క్లిక్ చేస్తే ఇలా ట్యాబ్ ఓపెన్ అవుతుంది. టైం ఇచ్చి 150 times నేను దాన్ని యానిమేట్ చేస్తాను అన్నమాట. ఈ విధంగా చూడండి ఎవల్యూషన్ అనేది ఆ విధంగా యానిమేట్ అవుతుంది. లాస్ట్ అన్ని నేను F9 నొక్కుతున్నా. అంటే ఈజీ అనమాట. మీరు జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి కీ ఫ్రేమ్ అసిస్టెంట్ అని వస్తుంది. ఈ విధంగా ఈజీ F9 షార్ట్ కట్ వచ్చేసి ఈ విధంగా అయితే బేసిక్ యానిమేషన్ అయిపోయింది.
దీనికి నేను పోలార్ కోఆర్డినేట్స్ అని అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకుని దానికి అప్లై చేస్తాను. కంట్రోల్ ఆల్ట్ వై అడ్జస్ట్మెంట్ లేయర్, దీనికి నేను పోలార్ అని రీనేమ్ చేస్తాను. పోలార్ కోఆర్డినేట్స్. ఇందులో రెక్ట్ టు పోలార్ అనే ఆప్షన్ ఇస్తాను. ఇక్కడ ఇంటర్పోలేషన్ అనేది 100% వేయాలి. ఇప్పుడు చూడండి, మంది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నాకు షార్ప్ ఎడ్జెస్ కనపడుతున్నాయి. మనం ఏం చేయాలంటే దీన్ని ఆఫ్ చేసి ఇక్కడ మనం ఫెదర్ని కొంచెం పెంచాలన్నమాట, మాస్క్ని. ఇక్కడ కూడా లైట్గా స్మూత్నెస్ అనేది ఇస్తాను. ఇప్పుడు మనం ఈ అడ్జస్ట్మెంట్లో ఆఫ్ చేసాం కదా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్మూత్గా అయితే కనబడుతుంది. మనకు కావాల్సింది అయితే బేసిక్గా ఒకటి అయిపోయింది. మనం ఈ లేయర్ని ఇంకొకటి డూప్లికేట్ చేస్తాను. అలానే ఈ లేయర్ కొంచెం ఆఫ్సెట్ ఉండేటట్టు నేను చేంజ్ చేస్తాను అన్నమాట. ఆఫ్సెట్ ఉంది కదా, చూడండి, దీన్ని డబుల్ క్లిక్ ఇస్తే ఈ పాత్ కొంచెం స్లోగా స్టార్ట్ అవ్వాలి కాబట్టి దీన్ని నేను ఆఫ్ ఇస్తున్న సెట్టింగ్స్ అయితే కొన్ని చేంజ్ చేస్తున్నాను. నేను బ్రైట్నెస్ పెంచడం, సబ్ సెట్టింగ్ కొంచెం చేంజ్ చేయడం, అలాగే ట్రాన్స్ఫామ్లో మనం స్కేలింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంటే లిటిల్ డిఫరెన్స్ ఉండేటట్టు చేస్తున్నాను అన్నమాట. కాంట్రాస్ట్ కూడా పెంచడం, ఈ విధంగా కొన్ని డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే చేస్తున్నాను. ఇది కొంచెం స్లోగా వచ్చేటట్టు కీ ఫ్రేమ్స్ అయితే ముందుకు జరుపుతున్నా. ఇప్పుడు రెండింటిని నేను స్లోగా ప్లే చేసి చూపిస్తాను, చూడండి. అదొకటి ఇదొకటి డిఫరెన్స్ ఉందన్నమాట. సో మనం మాస్క్ని ఇంకో కొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఈ విధంగా డిఫరెంట్గా సెట్టింగ్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఎం నొక్కానంటే అన్నీ క్లోజ్ అయిపోతాయి కీ ఫ్రేమ్స్తో సహా. నేను మళ్ళీ ఇంకొకసారి డూప్లికేట్ చేసి దీని సెట్టింగ్స్ కూడా కొంచెం చేంజ్ చేస్తాను. ఈసారి నేను కొంచెం ముందుకు పెడతాను. ముందుకు పెట్టి దీనికి నేను సీసీ గ్లాస్ ఎఫెక్ట్ని అయితే అప్లై చేస్తాను. ఇందులో సర్ఫేస్లోకి వెళ్ళి డిస్ప్లేస్మెంట్ అనేది నేను చేంజ్ చేస్తాను. చూడండి, మీరు జూమ్ చేసి చూపిస్తున్నాను. మీరు ఈ సెట్టింగ్స్తో కొంచెం మీరు ప్లే చేయొచ్చు. కొంచెం లిటిల్ బిట్ విత్ లిక్విడ్ టైప్ అయితే కనిపిస్తుంది అనమాట. లైట్ ఇన్సెంటిటీ మీరు ఈ విధంగా బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. హైట్ కూడా పెంచుకోవచ్చు, మనం అడ్జస్ట్ చేసుకోవాలి.
ఒక యానిమేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను చూడండి, మనకి ఒక షాక్ వేవ్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది బేసిక్గా. మీరు ఇక్కడ గమనించి ఉంటే ఇక్కడ వర్టికల్గా ఒక కట్ అయిన టైపు కనిపిస్తుంది అన్నమాట. ఈ వర్టికల్గా మనకు కనిపించకుండా ఉండాలంటే ఇంకొక అడ్జస్ట్మెంట్ లేయర్ని తీసుకుందాం. క్లీన్ ఎడ్జ్ అని మనం ఒకటి అప్లై చేద్దాం. ప్రస్తుతానికైతే స్టార్టింగ్లోకి వెళ్దాం. దీనికి ఒక ఆఫ్సెట్ అనే ఎఫెక్ట్ అయితే అప్లై చేద్దాం. మీరు ఇలా జరిపితే మనకు ఆ ఎడ్జ్ అనేది కనబడుతుంది. సెంటర్లో పెడుతున్నాను నేను. చూడండి, ఇక్కడ జూమ్ చేస్తే మనకు ఆ ఎడ్జ్ కనిపిస్తుంది కదా. దీనికి నేను ఏం చేస్తానంటే మాస్క్ అయితే ఇస్తాను వర్టికల్గా. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తానన్నమాట. తర్వాత ఇన్వర్ట్ చేశానంటే మనకి చూడండి సెంటర్లో కనిపిస్తుంది. ఇప్పుడు నేను మాస్క్ని ఆఫ్ చేసి చూపిస్తాను. చూడండి, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కట్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తానంటే మాస్క్ ఫెదర్ని అయితే ఇస్తాను. చూడండి, బ్లెండ్ అవుతుంది. ఈ విధంగా బ్లెండ్ అయిన తర్వాత ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ని పోలార్ కిందకి తీసుకురావాలి. అంతే, మన షాక్ వేవ్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ షాక్ వేవ్ని మనం స్కేల్ డౌన్ చేయొచ్చు. మనం ఎక్కడంటే ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది కదా, ఇక్కడ స్కేల్ డౌన్ చేయొచ్చు మనం. చూడండి, డిఫరెంట్ కనబడుతుంది. మీరు లిటిల్ బిట్ అడ్జస్ట్మెంట్స్ అలా చేస్తే మీకు డిఫరెంట్గా అయితే కనబడుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా